చాలామందికి ఒక క్లారిటీ లేని విషయం ఏంటంటే ఫ్యామిలీ మ్యాటర్‌లో ముఖ్యంగా రెస్పాండెంట్ అంటే ఎవరైతే కేస్ వేశారో వాళ్ళకి ఆపోజిట్ ఉండే పర్సన్. ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండే డివోర్స్ కావాలని ఏసారనుకోండి. హస్బెండే డివోర్స్ కావాలని ఏస్తే వైఫ్ ఆపోజిట్ పార్టీ అవుతుంది. రెస్పాండెంట్ అవుతుంది. వీళ్ళు కూడా ఏంటంటే ఇప్పటి వరకు చెప్పుకునేవన్నీ కూడా ఒక విక్టిమ్ లేడీ కోర్టుకెళ్తే, పోలీస్ స్టేషన్‌కెళ్తే ఎలా జరుగుతుంది? తన కేసులు కంటిన్యూ చేసుకుంటే ఎంత టైం తీసుకుంటుంది? ఎంత మెంటల్ స్ట్రెస్ తీసుకోవాల్సింది మాత్రమే మనం చెప్పాం. ఇప్పుడు ఏంటంటే ఏ కేసులో అయినా ప్రతివాది రెస్పాండెంట్‌గా ఉన్నవాళ్ళు ఏం చేయాలనంటే దాన్ని ఎలా తీసుకోవాలి? అంటే ఆళ్ళు కోర్టుకెళ్లారు కాబట్టి వాళ్ళకి కావాల్సిన ఆర్డర్, వాళ్ళకి కావాల్సిన రిలీఫ్ కోర్టు ఇవ్వకపోతే వాళ్ళు కూడా వేరే కోర్టుకి అంటే పై కోర్టుకి అప్పీల్ చేసుకోవడం జరుగుతుంటుంది. ఇంకోటి ఏమిటంటే ఇద్దరు వ్యక్తులు కలిసి అంటే ఒక కేసుని అంటే భార్యాభర్త ఒక కేసులో ఉంటారు కాబట్టి డివోర్స్ కేసులో వాళ్ళు హస్బెండ్ డివోర్స్ ఇవ్వమని వైఫ్ మీద కేసు వేస్తే నాకు డైవర్స్ వచ్చేసింది, నేను ఆమెకేమి డబ్బులు ఇవ్వను, మళ్ళీ యాజ్ యూజువల్ నాకే ఫేవర్ అవుతుంది, మేము చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి మీద, చాలా ఎవిడెన్సెస్ ఉన్నాయి అని అంటారు. అంటే ప్రతి ఎవిడెన్సు అంటే మీరు ఫాల్ట్ అనుకున్న ప్రతి విషయం కూడా, మీరు రాంగ్ అనుకున్న ప్రతి విషయాన్ని కూడా కోర్టుకి రాంగ్గా అనిపిస్తుందని ఎక్కడా లేదు. సో ఏంటంటే ఇవాళ రేపు చట్టంలో చాలా అమెండ్మెంట్స్ జరిగినాయి, చాలా రిలీఫ్స్ వచ్చినాయి. ఒక వ్యక్తికి ఫ్యామిలీ లైఫ్ కంటే కూడా పర్సనల్ లైఫ్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి కొన్ని లిబర్టీస్ ఉన్నాయి, వాళ్ళకి కొన్ని అంటే వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ లైఫ్ని సొసైటీకి హాని జరగకుండా, థర్డ్ పర్సన్కి హాని జరగకుండా, వాళ్ళ లైఫ్ని సెకండ్ పర్సన్కి కూడా హాని జరగకుండా వాళ్ళ లైఫ్ని వాళ్ళు దాన్ని డిజైన్ చేసుకోవచ్చని చట్టంలో వచ్చిన అమెండ్మెంట్స్ కానీ కొన్ని రూల్స్ కానీ చాలామందికి తెలుసు. సో ఆ విధంగా ఏంటంటే డైవర్స్ మీకు ఇవ్వనప్పుడు ఆపోజిట్ పర్సన్ ఒప్పుకున్నప్పుడు వాటిని ఏదైతే పర్సనల్ రీజన్స్ ఉన్నాయి అని అంటే వాట్సాప్లో ఎవరికో చాట్ చేసింది, ఇన్స్టాగ్రామ్లో ఎవరితోనో చాట్ చేసింది, ఫేస్బుక్లో ఏ ఫొటోస్ పంపించింది, ఎవరో వేరొకరితో మాట్లాడుతుంది, ఇవన్నీ వ్యక్తిగతంగా తప్పు అనిపించవచ్చు. కానీ చట్ట ప్రకారంగా అవి ఎంతవరకు తప్పు, కోర్టు ఎంతవరకు దాన్ని పరిగణిస్తుంది, ఒక మేల్ ఫిమేల్ రిలేషన్షిప్ని కోర్టు ఎంతవరకు తప్పు పెడుతుంది, అంటే ఫోన్లో మాట్లాడితేనే లేకపోతే వాట్సాప్లో చాట్ చేస్తేనే లేకపోతే ఫర్దర్ సోషల్ నెట్వర్క్లో కమ్యూనికేషన్ ఉంటేనే ఆన్లైన్లో అది తప్పు కింద కోర్టు పరిగణిస్తుందా, నిజంగా అది తప్పే కాదా అనేది చాలామంది ఆలోచించకుండా మా దగ్గర చాలా రికార్డింగ్స్ ఉన్నాయి, మా దగ్గర చాలా చాట్ ఉంది, వేరొకరితో ఫొటోస్ ఉన్నాయి, ఇవన్నీ పెట్టుకుని కేసు మేమే గెలుస్తామని చెప్పేసేసి అంటే భర్త కూడా భార్యకి ఎగనెస్ట్గా కేసులు కొట్లాడడము, నేనేమి డబ్బులు ఇవ్వను, నేను ఆమెకి అదంటే పిల్లలు ఆమె చూసుకోవాలి, లేకపోతే ఆ తప్పులన్నీ ఆమె దగ్గరే ఉన్నాయి కాబట్టి నాకు ఫేవర్గా కోర్టు చేసేస్తుందని చాలామంది మొండికేసి సెటిల్మెంట్ దారులున్నా కూడా సెటిల్మెంట్ ఎంచుకోకుండా ఆ జడ్జిమెంట్ల కోసం వెయిట్ చేయడము, తర్వాత లైఫ్ ఇలా డిఫరెంట్ టర్న్స్ తీసుకుని ఒక టెన్షన్లోకి వెళ్ళిపోవడము, ప్రొఫెషనల్ లైఫ్ లూజ్ అవ్వడము, సోషలాజికల్గా ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఫీల్ అవ్వడం, నీ వైఫ్ వెళ్ళిపోయిందంట కదా, నీ డైవర్స్ ఎంతవరకు వచ్చిందనేసి ఎదుటి వాళ్ళు దాన్ని పెంచేసి ఒక మన పర్సనల్ లైఫ్ని వేరొకల ముందు కూడా దాన్ని ఓపెన్గా మాట్లాడడము, ఇవన్నీ చాలా మనిషి యొక్క జీవితం ఏంటంటే రోజు రోజుకి కూడా అంటే మన కంట్రోల్ లేకుండా మన ఆలోచనలు మన కంట్రోల్ లేకుండా వెళ్ళిపోయేసేసి చెడు దారులు తొక్కడానికి అంటే ఎమోషనల్లో ఒక నష్టపోయే నిర్ణయాలు తీసుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఇలాంటి రీజన్స్ అన్నీ తీసుకొని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, మా అమ్మ నాన్న చూడకపోతే మాకు డైవర్స్ కంపల్సరీగా వచ్చేస్తుంది, లేకపోతే ఇంట్లో వంట చేయకపోతే లేకపోతే నేను చెప్పినట్టు వినకపోతే కోర్టు చేసేస్తుంది, లేకపోతే వేరొకరితో మాట్లాడితే దాన్ని తప్పు కింద, ఇవన్నీ ఏం కాదండి. ఎందుకంటే ప్రతిదాన్ని కూడా కోర్టు చాలా క్షుణ్ణంగా లోతుగా పరిశీలించి ఒక ఫ్యామిలీని విడదీయడానికి ఇష్టపడుతుంది. ఏ రీజన్స్ పడితే ఆ రీజన్స్ పట్టుకుని మీరు వెళ్ళేసి మాకు డైవర్స్ కావాలంటే కోర్టు అంత ఈజీగా మీకు డైవర్స్ని గ్రాంట్ చేయడం అవ్వదు. మరి మా ఫ్యూచర్ ఏంటి, మేము ఎక్కడికి వెళ్ళాలి, మా చట్టాలు ఏంటంటారు. మీరు రాజీ చేసుకోండి, లేకపోతే కలిసి ఉండండి, కౌన్సిలర్స్ దగ్గరికి వెళ్ళండి ఏమైనా ప్రాబ్లం ఉంటే. అంతేకాని ఊరికే ప్రతిదానికి వెళ్ళి కోర్టు తలుపులు తట్టేసి మాకు వెంటనే రిలీఫ్ ఇచ్చేసి అంటే రాదు. మీకు కావాల్సిన రిలీఫ్ అంతకంటే రాదు. కోర్టు ఏది మంచిది అనిపిస్తే అదే చేస్తుంది. అడ్వకేట్ చేతిలో ఎంత ఉంటుందంటే జస్ట్ ఏంటంటే ఈజ్ ఏ లీగల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ బిట్వీన్ ద క్లయింట్ అండ్ కోర్ట్.
మీరు ఇచ్చిన ఇన్పుట్ని బట్టి, మీరు ఇచ్చిన ఎవిడెన్స్ని బట్టి అది ఎంతవరకు వ్యాలిడ్ అనేది దాన్ని ఒకటి ఇది చేసి లీగల్ ఫార్మేట్ చేసి కోర్టుకేసి మేము కోర్టుకి కన్వే చేయగలుగుతాం అంతే. అంతేగాని పలాని జడ్జిమెంట్ ఇలా వచ్చింది, ఇలా మీరు పాస్ చేయొచ్చు, లేకపోతే పలాని కేసులో ఇలాంటి జరిగింది దాన్ని బేస్ చేసుకుని మేము చేయొచ్చని మాత్రమే చెప్తాం తప్పిస్తే మీరు మా క్లయింట్కి ఇలా జడ్జిమెంట్ ఇచ్చేసేయండి అంటే కోర్టు ఎప్పుడు ఇవ్వదు. చాలామంది ఏమంటారంటే మా అడ్వకేట్ చేయట్లేదు, మా అడ్వకేట్ పట్టించుకోవట్లేదు అని అంటే అది ఇంకా చాలా లోతైన సబ్జెక్ట్. కాబట్టి ఏంటంటే మీరు జడ్జిమెంట్లు వస్తాయని వెయిట్ చేసి ఎవరైతే ప్రతివాది ఉన్నారో నేను కోర్టుకి డైవర్స్ ఇవ్వను అన్న కొన్ని సందర్భాల్లో కోర్టు డైవర్స్ గ్రాంట్ చేయడానికి ఉంటుంది. అలాగే కోర్టు నాకు డైవర్స్ ఇచ్చేస్తుంది, నాకు తొందరగా వచ్చేస్తుంది, నేను అవతల వాళ్ళకి ఏమీ ఇవ్వవసరం లేదు, అంతా కోర్టే చూసుకుంటుందని చాలామంది మొండికేస్తారు. కోర్టు ఏం చూసుకోదు. కోర్టు మీ ఒక్కడ కేసే కాదు, కొన్ని లక్షల కేసులు ఉంటాయి. ఈ కేసు పక్కన పడేస్తే మళ్ళీ ఇంకో కేసు వస్తుంది, ఇంకో 2 నెలల తర్వాత ఈ కేసు వస్తుంది. అదే రోజున అడ్వకేట్ లేవచ్చు, బెంచ్ కర్క్ లేకపోవచ్చు, జడ్జి గారు లీవ్ ఉండొచ్చు, లేకపోతే ఏదైనా లీవ్ రావచ్చు. సో మెనీ రీజన్స్ ఈజ్ దేర్. సో ఇలాంటి అపోహలు అంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్, అంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ నాకు తొందరగా వచ్చేస్తుంది కాబట్టి నేను సెటిల్మెంట్ చేసుకోవడానికి సిద్ధంగా లేను అని చెప్పేసి చాలామంది నేను విన్నాను కాబట్టి చెప్తున్నాను. ఆ ఎక్స్పెక్టేషన్స్ని పక్కన పెట్టి ప్రాక్టికల్గా ఆలోచించడం అనేది చాలా అవసరం. ఎందుకంటే లైఫ్లో ఫ్యామిలీ ఎంత ఇంపార్టెంటో ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కూడా అంతే విధంగా మనిషిని లొంగదీస్తూ ఉంటాయి. అంటే డిఫరెంట్ నష్టాలకి కారణాలు అవుతుంటాయి. కాబట్టి మీకు మీరుగా సొంతంగా ఆలోచించుకొని మీ ప్రాబ్లమ్ని ఎలా సార్ట్అవుట్ చేసుకోవాలనేది ఆ నిర్ణయాన్ని మీరు అడ్వకేట్కి చెప్తే అప్పుడు దాన్ని తొందరగా పరిష్కారం చేయగలుగుతాం.